ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పందించింది. ఆమె తన ఇన్స్టాలో ఈ విధంగా రాసుకొచ్చింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యం మరియు ఉద్యోగుల సంక్షేమంపై జరుగుతున్న చర్చను దీపికా పదుకొనె హైలైట్ చేసింది. సండే కూడా పనిచేయాలన్న సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల గురించి, ముఖ్యంగా మీ భార్యను ఎంతసేపు చూస్తూ ఉంటారు అనే సెంటెన్స్ గురించి, ఉద్యోగులకు ఉన్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని భావించబడింది. ఇక వీటి మీద దీపికా పదుకొనె రిప్లై కూడా, అందులో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆమె ఇచ్చిన కన్ఫర్మేషన్ ఇలా ఉంది. ఇలాంటి సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తుల నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వినటం తనకు షాక్ గురి చేసిందని చెప్పింది. ప్రజల భావోద్వేగాలను ఇది ఎక్కువగా ప్రతిబింబిస్తోందని చెప్పింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పిన 70 గంటల పని వర్క్ వీక్పై ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. గత సంవత్సరం మూర్తి భారతదేశంలో పనితీరు ప్రపంచంలోనే తక్కువ అని, మన యువత 70 గంటల వారం పని చేయాలని ప్రతిజ్ఞ చేయాలని ఆయన చెప్పడం జరిగింది. దీని మీద బోలెడు చర్చలు, బోలెడు డిబేట్లు, బోలెడు కామెంట్లు, బోలెడు కాంట్రవర్సీలు ఆల్రెడీ మనం చూసాం. ఇక ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, ఈ వ్యాఖ్యలు భారతదేశం అభివృద్ధి చెందటానికి అవసరమైన సమిష్టి కృషి అని వివరణ ఇచ్చినా కూడా చాలామంది విమర్శకులు ఎందుకో పాపం కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. దీని మీద, అతని వ్యాఖ్యల మీద మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.